హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలం చాలా కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. అయితే హెయిర్ ఫాల్ అయినా కూడా హెయిర్ గ్రోత్ కాకపోవడం అనేది చాలామందికి ప్రాబ్లంగా మారిపోతూ ఉంది. అయితే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలాసార్లు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంటుంది. అంతేకాకుండా మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైతే మనం సరైన కేర్ తీసుకోమో, లేదంటే మంచి ప్రోడక్ట్స్ని యూజ్ చేయమో, లేదంటే మంచి డైట్ని తీసుకోమో, మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే వాటిలో మనకి ఎప్పుడు హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మిక్స్ అయి ఉండడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కాకపోవడంతో పాటు మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలాసార్లు ఇలాంటి ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేసినప్పుడు స్కిన్కి సంబంధించిన డిసీజెస్ రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనం న్యాచురల్గానే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఎలా మనం హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మెంతులు. ఫస్ట్ ఈ మెంతుల్ని నీట్గా మనం కొంచెం వాటర్లో ఒక బౌల్ తీసుకుని అందులో ఈ మెంతుల్ని యాడ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి ఈ మెంతుల్ని నీట్గా ఒక ఓవర్ నైట్ మీరు సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు అంటే ఓవర్ నైట్ అంతా కూడా మీరు నానబెట్టుకోవచ్చు మెంతుల్ని నీళ్ళలో. లేదు టైం లేదు అనుకుంటే మీరు ఒక 4 to 6 hours మినిమం ఈ మెంతుల్ని నీళ్ళల్లో బాగా నాననివ్వాలన్నమాట. ఈ మెంతుల్ని ఇలా నీళ్ళల్లో బాగా నానబెట్టుకుని నైట్ అంతా వదిలేయాలి. ఇలా మనం మెంతుల్ని నైట్ అంతా మనం బాగా నీళ్ళల్లో సోక్ చేసాం కదా, ఇప్పుడు ఈ మెంతుల్ని పేస్ట్ చేసుకోవాలి. నైట్ మనకి ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు 4 hours కానీ 6 hours కానీ నీళ్ళల్లో బాగా సోక్ చేసుకుంటే మనకి పేస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా సోక్ చేసుకున్న ఈ మెంతుల్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా మెంతుల్ని బాగా మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. మనకి అలోవెరా జెల్ ఒకటి తీసుకోవాలి, నెక్స్ట్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ ఒకటి తీసుకుని నెక్స్ట్ ఇందులో ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ ఒక 2 teaspoonsని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 1 teaspoon కొబ్బరి నూనెను కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ మెంతుల్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా మన హెయిర్ని కండిషనింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి మనకి మెంతులు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి స్కిన్కి కానీ లేదంటే హెయిర్కి కానీ మెంతులు అనేది బెస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇందులో మంచి ప్రోటీన్స్, ఇంకా మనకి ఎక్కువగా ఫైబర్స్, ఇంకా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ మెంతుల్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో దానివల్ల మనకి మెంతుల్ని ప్యాక్ లాగా వేసుకున్నట్లయితే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా మంచి కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. మీకు హెయిర్ అనేది గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి కూడా ఈ మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇలా మీరు పేస్ట్ చేసుకుని నీట్గా ఇందులో అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అలోవెరా జెల్ అనేది మన హెయిర్ని కండిషనింగ్ చేయడానికి, ఇంకా స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనం కొబ్బరి నూనెని యాడ్ చేసాం కాబట్టి కొబ్బరి నూనె అనేది మన హెయిర్ గ్రోత్కి ఎలాగో చాలా మంచి ఇంగ్రీడియంట్. హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ రూట్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. స్ప్లిట్ ఎండ్స్ని మనకి రాకుండా కాపాడుతుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది, హెయిర్ అనేది రఫ్గా ఉండకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని నీట్గా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకుని ఒక 1 hour నుంచి 1.5 hour పాటు ఉంచుకోవాలి. స్కాల్ప్కి మొత్తం మనం నీట్గా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి కూడా అప్లై చేసుకోవాలి. మొత్తం మన హెయిర్ కండిషనింగ్ అవడంతో పాటు మనకి స్కాల్ప్ కూడా క్లీన్ అవుతుంది, మన హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది మెంతుల్ పేస్ట్ వల్ల. సో ఇవన్నీ కూడా మనం నీట్గా ఒక 1.5 hour పాటు మనం హెయిర్కి అప్లై చేసి ఉంచుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోవడానికి మీరు హెర్బల్ షాంపూస్ని యూజ్ చేయొచ్చు, లేదు అంటే మైల్డ్ షాంపూస్ని యూజ్ చేయొచ్చు.
సో ఈ ప్రొసీజర్ని మీరు వీక్లో కనీసం ఒక 2 times అన్నా రిపీట్ చేయాలి. టైం ఉంటే మీరు 3 times కూడా రిపీట్ చేయొచ్చు. సో ఇలాగ మీరు రెగ్యులర్గా ఎవ్రీ టైం చేసినట్లయితే కాన్స్టెంట్గా ఈ ప్రొసీజర్ని హెయిర్ వాల్యూమ్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్కి మంచి మనకి హెయిర్ రూట్స్ చాలా థిక్గా అవుతాయి అన్నమాట. అంటే దానివల్ల హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా మంచి ప్రమోట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఒక మంచి కండిషనర్ లాగా హెయిర్కి వర్క్ చేస్తుంది అనమాట. మీ హెయిర్ చాలా బౌన్సీగా అండ్ వాల్యూమైజ్డ్గా కనిపిస్తుంది. సో ఈ రెమెడీ మీరు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండాలి. మనకి వీక్లో ఒక కనీసం 2 times అన్న ఈ ప్యాక్ని అప్లై చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం మనకు కావాలి కోకోనట్ ఆయిల్. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, ఏదైనా పర్లేదు, ఆర్గానిక్ అయితే బాగుంటుంది, ప్యూర్గా ఉండేది తీసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది అల్లం, ఇంకా క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 1/2 to 2 teaspoons అంతా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మన హెయిర్కి ఎంతైతే అవసరం ఉంటుందో హెయిర్ వాల్యూమ్ని బట్టి, మనం హెయిర్ లెంత్ని బట్టి కోకోనట్ ఆయిల్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ని మనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకోవడం అంటే నార్మల్గా ఏంటంటే చాలామంది స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకుంటారు. అలా కాకుండా మనం దీన్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్, అంటే ఒక బౌల్లో మనం వేడి నీళ్ళని తీసుకుని ఈ బౌల్ని అందులో పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి ఈ నూనెలో ఉన్న ప్రాపర్టీస్ పోకుండానే మనకి ఆయిల్ అనేది వేడవుతుంది. ఎప్పుడే కానీ మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకునేటప్పుడు హెయిర్ హాట్గా అంటే కొంచెం వేడి చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం స్కాల్ప్కి పెట్టుకుంటే ఏంటంటే అవి పోర్స్లోకి, మన స్కాల్ప్లో ఉన్న పోర్స్లోకి నీట్గా ఇండల్జ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ఆయిలింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ వార్మ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది కొంచెం వార్మ్ చేసుకొని కనుక అప్లై చేసి మసాజ్ చేసుకుంటే మీకు దాని ఎఫెక్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ని వేడి చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఈ అల్లం ఉంది కదండి, ఈ అల్లం అంతా కూడా నీట్గా గ్రేట్ చేసుకుని దీన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీని జ్యూస్ మిక్సీలో అయినా తీసుకోవచ్చు, లేదంటే గ్రేట్ చేసినప్పుడు మీకు స్క్వీజ్ చేస్తే జ్యూస్ వస్తుంది కదా, అది తీసి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్లో వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం తీసి పెట్టుకున్న అల్లం జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. 2 teaspoonsకి మనకి ఒక 2.5 teaspoons అయితే, అంటే 1 teaspoon అయితే సరిపోతుంది. లేదంటే మీరు ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకుంటే టేబుల్ స్పూన్లో 1/2 అల్లం జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 1/2 teaspoon క్యాస్టర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం అనేది ఏంటంటే మనకి చాలా మంచి ఇంగ్రీడియంట్, మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా సహాయపడుతుంది అన్నమాట. సో అందుకనే మనం ఇందులో అల్లం జ్యూస్ని యాడ్ చేసాము. ఇది ఏంటంటే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా తొందరగా. మనం కోకోనట్ ఆయిల్ అందరికీ తెలిసిందే, మంచి హెయిర్ గ్రోతింగ్ ఆయిలింగ్, అంతేకాకుండా మన హెయిర్ని బాగా మాయిశ్చర్ చేస్తుంది, కండిషన్గా ఉంచుతుంది అండ్ మన హెయిర్ని రాలకుండా కాపాడుతుంది, డాండ్రఫ్ రాకుండా చూస్తుంది. సో అంతేకాకుండా మనం ఇందులో ఆముదం నూనె యాడ్ చేసాం కాబట్టి ఆముదం నూనె అనేది మనకి హెయిర్ గ్రోత్కి అనేది మనకి ఆముదం నూనె చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇందులో యాడ్ చేసిన అల్లం జ్యూస్ అనేది మనకి ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని ఇంకా రూట్స్ని స్టిమ్యులేట్ చేసి ప్రమోట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా చాలా ఎఫెక్టివ్గా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనం డీప్లో ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రీజర్లో మనం ఒక 4 days to 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీకు మ్యాక్సిమం ఒక 1 week పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి మనం పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు కొంచెం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో దీన్ని కొంచెం వార్మ్ చేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం జ్యూస్ అనేది మనకి ఏంటి అంటే ఓన్లీ మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడమే కాకుండా మనకి
ఎక్కువగా మన స్కాల్ప్లో ఇందులో ఉన్న యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఏంటంటే మన స్కాల్ప్ని నీట్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మనకి డాండ్రఫ్ ఉన్నా కానీ, లేదంటే ఇచ్చినెస్ ఉన్నా కానీ, ఏదన్నా ర్యాషెస్ కానీ, ఫ్లేక్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ వాటిని క్లీన్ చేయడానికి కూడా ఈ అల్లం జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్, హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. కంటిన్యూస్గా మీరు వీక్లీ ఒక 2 to 3 times వరకు అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. బట్ రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మంచిగా మీకు హెయిర్ స్టాప్ అయిపోయిన స్కాల్ప్ అయినా కూడా మనకి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా మనకి హెయిర్ గ్రోత్ని పెంచడానికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.